ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరు వానలతో జనం కాకవికలమవుతున్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బోకర్ తాలూకాలోని పాలజ్ గణేష్ మందిర పరిసరాలు జోరు వానలను కూడా జలమయమయ్యాయి. అయితే ఆలయ ప్రాంగణంలో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద నీటితో నిండిపోయి భక్తులకు ఇబ్బందికరంగా మారింది. అయితే మోకాలి లోతు కంటే పై భాగంలో వరద నీరు నిలిచిపోవడంతో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. దర్శనం కోసం వెళ్లేందుకు గాను పడరాని పాటలు పడుతున్నారు భక్తులు. ఇక దీనికి తోడు వేకువజాము నుంచి కురిసిన భారీ వర్షానికి పాలజ్కి వెళ్లే రోడ్డు మార్గంలో కుబీరు మండలం సిర్పెల్లి గ్రామం వద్ద రోడ్డు కోతకు గురై వాహన రాకపోకలకు అంతరం ఏర్పడుతుంది. ఆలయానికి ఎగువ భాగంలోనున్న కినిగుట్ట ప్రాంతం నుంచి వర్షపు నీరు ఉధృతితో పాలజ్ వైపు ప్రవహిస్తుండడంతో ఆలయ ప్రవేశ మార్గంతో పాటు ఇతర ప్రాంతాలని కూడా మోకాలి లోతు కంటెపై కూడా భాగంలో వరద నీరు నిలిచింది. దీంతో ఆలయంలోకి వెళ్లి పాలజ్ గణేష్ దర్శనం కోసం భక్తజనం పడుతున్న తిప్పలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పిల్ల పాపలు వృద్ధులతో వచ్చిన భక్తులు అక్కచాట్లు పడుతున్నారు. ఇక అక్కడి వ్యాపారస్తులు తమ విక్రయ సామాగ్రి తడిసిపోకుండా వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా కాపాడుకునేందుకు పూర్తిగా అవస్థలు పడుతున్నారు. వీడియో సెండ్ చేయండి.